హలో గైస్, దిస్ రాష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను రూబిక్స్ క్యూబ్ సెకండ్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలని అయితే ఈ వీడియోలో చెప్తాను. ప్రీవియస్ వీడియోలో నేను రూబిక్స్ క్యూబ్ ఫస్ట్ లేయర్లో థర్డ్ స్టెప్ ఎలా సాల్వ్ చేయాలని అయితే ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అది కంప్లీట్ అయితే మీరు సెకండ్ లేయర్ ఈ వీడియో చూడవచ్చు. అది కంప్లీట్ కాకుండా ఈ వీడియో చూసినట్లయితే మీరు సెకండ్ లేయర్ అయితే సాల్వ్ చేయలేరు. సో ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీరు సెకండ్ లేయర్ కూడా ఈజీగా అయితే సాల్వ్ చేయవచ్చు. సో ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట సింబల్ పెట్టుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం సెకండ్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలని అయితే ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ లేయరు సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లేయర్ సాల్వ్ చేయాలంటే మీరు రూబిక్స్ క్యూబ్ ఇలా పట్టుకుంటారు కదా. సో దీని వెనక ఏ కలర్ ఉందో చూసుకోవాలి. ఇప్పుడు మీరు చేసేది ఎల్లో వెనక ఏ కలర్ ఉందో చూసుకోవాలి. సో ఇప్పుడు ఎల్లో ఏ కలర్ ఉంది? వైట్ ఉంది. వైట్ ఇక్కడ ఉంది కదా, వైట్ మిడిల్లో ఉంది. ఇక్కడ ఉన్న వైట్ ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు, 4 వైపులు ఉండకూడదు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ వైట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ ఆరెంజ్ ఉంది. ఈ రెండిట్లలో ఎక్కడ ఏ ఒక్క దాంట్లో ఉన్నా మనం అది తీసుకోకూడదు. సపోజ్ ఇప్పుడు ఇది ఉంది, దీంట్లో రెడ్ ఉంది, వైట్ ఉంది. సో ఇది మనం తీసుకోకూడదు. ఈ రెండిట్లలో ఎక్కడ ఒక్క దాంట్లో ఉన్నా మనం తీసుకోకూడదు. సపోజ్ ఇది ఉంది, దీంట్లో వైట్ ఉంది, ఇది తీసుకోకూడదు. సో ఇప్పుడు ఇది ఉంది, ఆరెంజ్ ఉంది, గ్రీన్ ఉంది, ఇది తీసుకోవచ్చు మనం. అంటే వైట్ లేనిది ఏదైతే ఉందో అది తీసుకోవాలి మనం. ఇప్పుడు ఒక్క దాంట్లో ఉన్నా మొత్తం ఉన్నట్లే. ఇప్పుడు ఫస్ట్ మిడిల్లో చూసుకుంటాం. ఏ కలరు? వైట్ కలరు 4 వైపులా ఎక్కడైతే లేదో అది తీసుకుంటాం. ఇప్పుడు ఈ రెండిట్లలో లేదు. ఇక్కడ ఏది ఉంది? గ్రీన్ ఉంది, ఆరెంజ్ ఉంది. సో ఇది మనం ఫస్ట్ ఇది సాల్వ్ చేయడానికి కుదురుతుంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ కలర్ లేదు కాబట్టి ఈ ఆరెంజ్ ఈ గ్రీన్ కలరు ఎక్కడుందో చూడాలి. ఇక్కడ ఇట్లాంటి ప్లేస్లో ఉంటుంది. ఇట్లాంటి ప్లేస్లో గ్రీన్ కలర్ ఎక్కడుందో చూడాలి. సో ఈ లాస్ట్ లేయర్ అనేది తిప్పితే మనకు గ్రీన్ కలర్ దగ్గరికి వెళ్ళిద్ది. ఇదిగోండి, ఇట్లా టీ షేప్ వస్తుంది. ఇప్పుడు దీని కింద ఏ కలర్ ఉందో చూసుకోవాలి. దీని కింద ఏ కలర్ ఉంది? ఆరెంజ్ ఉంది. ఆరెంజ్ ఇటు సైడ్ ఉందా? ఇటు సైడ్ ఉంది ఆరెంజ్. సో ఆరెంజ్ ఉన్నదానికి ఆపోజిట్ తిప్పాలా. ఇప్పుడు ఆరెంజ్ రైట్ సైడ్ ఉంది, అప్పుడు ఇది ఎలా తిప్పాలా? లెఫ్ట్ సైడ్ తిప్పాలా. లెఫ్ట్ సైడ్కి ఒక స్టెప్ తిప్పిన వెంటనే చూడండి, లెఫ్ట్ సైడ్కి ఒక స్టెప్ తిప్పిన వెంటనే రైట్ సైడ్ కిందికి అనాలి. రైట్ సైడ్ కింది కానీ ఇది మళ్ళీ ఇది రైట్ కానీ ఇది పైకి అనాలి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఒక కలర్ మిస్ అయింది. ఈ కలరు కలిపేయాలి ఎక్కడ ఉందో. ఇప్పుడు ఎక్కడ ఉంది కలరు? ఇప్పుడు ఎల్లో ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ కలర్ దీన్ని కలవాలనుకోండి, ఇది రైట్ సైడ్కి ఒకసారి అని, ఇది కింది కానీ ఈ కలర్ కలిపేసి పైకి అనడమే. సో ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మాటికి అదే రిపీట్ అవుతుంది. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు వైట్ ఉంది. ఈ వైట్ కలరు 4 ప్లేసుల్లో ఎక్కడ లేదో అది తీసుకోవాలి మనం. సపోజ్ ఇప్పుడు ఇది ఉంది. ఈ రెండిట్లలో మనకి ఇదంతా సంబంధం లేదు. ఇంకా ఈ రెండిట్లలో ఇది ఇక్కడ వైట్ ఉంది అంటే ఇది తీసుకోకూడదు. ఇంకా ఒక్క దాంట్లో ఉన్నా తీసుకోకూడదు మనం. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, గ్రీన్ ఉంది, వైట్ తీసుకోకూడదు మనం. ఇది ఓకే. ఇక్కడ చూడండి, రెడ్ ఉంది, వైట్ ఉంది, ఇది కూడా తీసుకోకూడదు. ఇక్కడ ఏది ఉంది? బ్లూ ఉంది, ఆరెంజ్ ఉంది. సో ఇది తీసుకోవచ్చు, ఎందుకంటే వైట్ లేదు, ఒక్క దాంట్లో కూడా లేదు వైట్. ఇక్కడ బ్లూ, ఇక్కడ లేదు. సో ఏదైతే లేదో అది తీసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, క్యూబు ఏదైతే లేదో అది తీసుకోవాలి కదా. ఇది ఉంది కదా, మనం ఇదిగా చూసింది. ఇప్పుడు ఇట్లాంటి ప్లేస్లోనే ఇలా చెప్పినట్టు మళ్ళీ సేమ్ ఇట్లాంటి ప్లేస్లోనే ఎక్కడో ఆరెంజ్ కలర్ ఉంటుంది. దాని దగ్గరికి ఇది తీసుకుపోవాలి. సో థర్డ్ లేయర్ తిప్పుతూ ఉంటే, ఈ లాస్ట్ లేయర్ తిప్పుతూ ఉంటే ఎక్కడో కలుస్తుంది. తిప్పుదాం. ఓకే, ఇక్కడ ఏమైంది చూడండి, టీ షేప్ అయింది. దీన్ని టీ అని అంటారు. సో ఇప్పుడు దీని కిందనే ఏ కలర్ ఉందో చూసుకోవాలి. ఏ కలర్ ఉంది? బ్లూ ఉంది. బ్లూ రైట్ ఉందా, లెఫ్ట్ ఉందా? రైట్ సైడ్ ఉంది. సో రైట్ సైడ్ ఉంది కాబట్టి మనం లెఫ్ట్ సైడ్కి ఒక స్టెప్ తిప్పాలి. లెఫ్ట్ తిప్పిన వెంటనే ఏదైతే ఉందో ఇది కింది కనాల. మనం లెఫ్ట్కు తిప్పినట్లయితే ఇది కింది కనాల. ఇప్పుడు నేను లెఫ్ట్కు తిప్పే ఇది కింది కన్నా. ఈ కలర్ కలిపేసి దీనికి ఇది కలిపేసి పైకి అన్నా.
అయిపోయింది. ఇది ఇప్పుడు ఈ కలర్ మిస్ అయింది, ఇక్కడ చూడండి ఎల్లో మిస్ అయింది మనకి. ఎల్లో కలర్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో ఈ ఎల్లో కలర్ దీన్ని కలపాలనుకోండి, ఇది ఒక్క స్టెప్ రైట్ సైడ్ కానీ ఇది కింది కానీ ఈ కలర్ కలిపేసి పైకి అనడమే. సో మాటికి ఇదే రిపీట్ అవుతుంది, మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఇంకెక్కడ ఉంది, ఇప్పుడు ఓకే వైట్, ఇక్కడ వైట్ ఉంది తీసుకోకూడదు, ఇక్కడ ఉంది వైట్ తీసుకోకూడదు, ఇక్కడ ఉంది వైట్ తీసుకోకూడదు, ఇక్కడ లేదు చూడండి ఆల్రెడీ కలిసిపోయి కూడా ఉంది, టీ కలిసిపోయి కూడా ఉంది. ఇప్పుడు దీని కింద ఏ కలర్ ఉంది, గ్రీన్ ఉంది. గ్రీన్ ఎట్ సైడ్ ఉంది, రైట్ ఉందా లెఫ్ట్ ఉందా, రైట్ సైడ్ ఉంది. గ్రీన్ రైట్ సైడ్ ఉంది. సో మనం లెఫ్ట్ సైడ్ తిప్పాలి, ఒక స్టెప్ లెఫ్ట్కి తిప్పి ఇది ఒక స్టెప్ కింది కానీ ఇది పక్క కానీ ఇది పైకి అనాలి. అయిపోయింది. ఇప్పుడు కలర్ మిస్ అయింది ఇక్కడ మనకి. ఈ కలర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ కలర్ దీన్ని కలవాలంటే ఒక స్టెప్ రైట్ సైడ్కి తిప్పిది, ఇది కింది కానీ ఇది పక్క కానీ ఇది పైకి అన్నవి, కలర్ కలిసిపోయింది. సో ఇంతేనండి. ఇంకోటి మిస్ అయింది ఇక్కడ, ఇది ఎక్కడ ఉందో చూద్దాం. ఇంకోటి ఎక్కడ ఉంది చూడండి. ఇప్పుడు చూడండి 4 వైపులా వైట్ వచ్చింది. చాలామంది ఏంటంటే 4 వైపులా వైట్ వస్తే చేయలేకపోతారు చాలామంది. సో 4 వైపులా వైట్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనకు ఇది ఇక్కడికి రావాలా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇక్కడికి రావాలి. ఇక్కడికి కానీ ఎక్కడోసారి 4 వైపుల్లో ఇది అనేది ఇక్కడికి రావాలా. ఇది ఇక్కడికి రావాలంటే మీరు ఎలాగైనా ఇప్పుడు ఒక స్టెప్ కింది కానీ ఇది పక్క కానీ ఇది పైకి అనండి, ఇది పైకి అనండి. ఇప్పుడు ఈ కలర్ కలిపేయండి, దీని కలర్ కలిపేయండి. ఇది ఒకసారి రైట్ సైడ్ కానీ కింది కానీ పక్క కానీ ఇది పైకి అనండి. సేమ్ ఇప్పుడు చూడండి వైటు, ఇక్కడ వైట్ ఉంది, ఇది రాదు, వైట్ ఇది రాదు, వైట్ ఇది రాదు. సో ఇద్దాం, ఇక్కడ ఉంది చూడండి. ఇప్పుడు ఈ బ్లూ ఉంది కదండి, ఎక్కడో ఉంటుంది, ఇట్లాంటి ప్లేస్లో ఎక్కడో ఉంటుంది. ఆ బ్లూకి మనం కలపాలి కలర్. ఇప్పుడు చూద్దాం, టీ అవుతుంది. బ్లూ దగ్గర తీసుకొచ్చినాం. దీని కింద ఏ కలర్ ఉంది, రెడ్ ఉంది. రెడ్ ఎట్ సైడ్ ఉంది, రైట్ ఉందా లెఫ్ట్ ఉందా, రైట్ ఉంది. రైట్ ఉంది కాబట్టి లెఫ్ట్కి ఒక స్టెప్ తిప్పి ఇది కింది కానీ ఇది పక్క కానీ ఇది పైకి అనాలి. అయిపోయింది. ఇప్పుడు ఏంది, ఎల్లో కలర్ ఏదైతే ఉందో దీని కలర్ కలిపేయడం. ఇంకా ఇది ఒకసారి రైట్ కానీ కింది కానీ పక్క కానీ పైకి అనాలి. చూడండి సెకండ్ లేయర్ అయిపోయింది చూడండి. సో ఇంతేనండి, చాలా చాలా ఈజీ. అసలు మీకు ఎవరికైనా అర్థం కాలేదంటే కామెంట్స్లో కామెంట్ చేసినట్లయితే నేను మళ్ళీ మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరు నా కామెంట్ చేయలేదనుకోండి, మీకు ఎక్కడ అర్థం కాదు, నాకు అర్థం కాదు. సో ఇంతేనండి, చాలా ఈజీ. ఇది ఫస్ట్ లేయర్ పైది, ఇది ఫస్ట్ లేయర్ అంటే ఇది మధ్యలోది, మిడిల్లోది సెకండ్ లేయర్ అంటే ఏంది, ఇవన్నీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. లేయర్ అంటే ఏంది, ఎట్లా స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఈ వీడియో ఎవరికైనా అర్థం కానట్లయితే మళ్ళీ కామెంట్ చేయండి, నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట సింబల్ ఆన్లో పెట్టుకున్నట్టయితే ఇంకా నేను మంచి మంచి వీడియోలు అయితే మీ ముందు తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ.